ప్రైజ్ ది లార్డ్ ఎవ్రీవన్. యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనంలో, ద్రాక్షావళిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీయూ చేయలేరు. యేసుక్రీస్తు ప్రభుల వారు తనను తాను ద్రాక్షావళిగా, మనల్ని తీగలుగా పోల్చుతున్నాడు. యేసుక్రీస్తుతో మన సంబంధం చాలా ముఖ్యం. మనం యేసుక్రీస్తుతో స్థిరంగా ఉంటే ప్రతిరోజు దేవుని వాక్యాన్ని ధ్యానించడం, దేవుని వాక్యం వినడం, వాక్యానుసారంగా జీవించడం, ప్రతిరోజు ఉదయం సాయంత్రం ప్రార్థన చేయడం ద్వారా ఆయన నుండి శక్తిని, బలాన్ని, ఆరోగ్యంను, మంచి జీవితాన్ని పొందుతాము. మనం యేసుక్రీస్తుకు దూరంగా ఉంటే మనం ఏమీ చేయలేము. మనం యేసుతో ఎంత సంబంధం కలిగి ఉంటామో అంత జీవితాన్ని మనం కలిగి ఉంటాము. ద్రాక్షావళి ఒక ఫలవంతమైన చెట్టు. ద్రాక్షావళి నుండి ద్రాక్షలు ఫలాలు పండుతాయి. యేసుక్రీస్తు కూడా ఒక ఫలవంతమైన చెట్టు. మీ జీవితంలో యేసు ప్రభువులకు ఎంత ప్రాధాన్యత ఇస్తారో ఆయన నుండి మంచి జీవితం, శక్తి మరియు బలము, ప్రేమ వంటి మంచి మంచి ఫలాలు మీ జీవితంలో పండడం మీరు గమనిస్తారు. అన్ని విషయాల్లో మొదటి స్థానం యేసు ప్రభుల వారికి ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా తప్పకుండా ఫలితాలు చూస్తారు. ప్రతిరోజు దేవుని సన్నిధిలో వ్యక్తిగతంగా, కుటుంబంగా దేవుని స్తుతిస్తూ, దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ప్రార్థించడం ద్వారా మీకు నిజముగా ఏమి కావాలో, మీరు ఎలా ఫలిస్తారో మీరు గమనిస్తారు. దేవుని దగ్గరకు రండి, అప్పుడు ఆయన మీ దగ్గరికి వస్తాడు అని వాక్యం కూడా మనకు తెలియజేస్తుంది. ప్రార్థన నిన్ను దేవుని వాక్యం చదువుటకు, ప్రార్థించుటకు, వాక్యం అర్థం చేసుకున్నటకు, ఇతరులకు సహాయం చేయటకు, వాక్యానుసారంగా ఎలా జీవించాలో మనకు సహాయం చేస్తుంది. ప్రార్థన నిన్ను దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి సహాయం చేస్తుంది. ప్రార్థనలో మీరు ఏమడుగుతారో అవి ఖచ్చితంగా దేవుడు మీకు సమాధానం ఇస్తాడు. మీరు అన్ని విషయాల్లో బాగా ఫలించాలని దేవుడు ఎదురు చూస్తున్నాడు. ఈరోజే, ఇప్పుడే యేసు ప్రభుల వారిని మన హృదయంలోనికి ఆహ్వానిద్దామా? ప్రార్థన. పరిశుద్ధుడా, కృపామయుడా, ఇచ్చిన ఈ వాక్యాన్ని ఆశీర్వదించండి, దీవించండి. మీరు మాలో, మేము మీలో జీవించుటకు సహాయం చేయండి. అన్ని విషయాల్లో ఫలవంతమైన వారిగా మమ్మల్ని దీవించండి. ప్రతి దినము ఉదయం సాయంత్రం మిగతా సమయాల్లో కూడా మీ వాక్యం ధ్యానించుటకు, ప్రార్థించుటకు మాకు సహాయం దయచేయండి. తండ్రి, నిన్ను మహిమపరిచే విధంగా ప్రభువా, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారిగా మేము చేసే ప్రతి పనిలో, మా కుటుంబంలో, మా బంధువులలో, మాతోటి పనిచేస్తున్న వారు, మా సేవకుల కుటుంబాలు, పరిచర్యలో, ఇంకా మాతోటి ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకొని మీలో మేమందరము ఫలించే వారిగా, నీ సాక్షులుగా మమ్మల్ని ఆశ్రయించి దీవించమని నజరేయుడైన యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.